విజయనగరం జిల్లా సమాచార హక్కు చట్టంపై విజయనగరం పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మహారాజా కళాశాల యందు అవగాహన సదస్సును నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఫౌండర్ ముత్తు, జిల్లా అధ్యక్షులు వై సన్యాసిరావు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గేదెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో మహారాజా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సాంబశివరావు, ఎన్ఎస్ఎస్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి చంద్రశేఖరరావు, ఎన్సీసీ అధికారి కెప్టెన్ అశోక్, కాలేజ్ స్టూడెంట్స్, ఎఫ్ఐఎస్ కన్వీనర్ వి బాబ్జీ, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆచరణలో ఉన్నటువంటి చాలా చట్టాలలో ఈ చట్టం అనేది చాలా శక్తివంతమైనది. అయితే ఏ చట్టమైనా భారతదేశంలో దాన్ని ఎంత పదునుగా వాడతాము. చట్టం 2005 అవగాహన సదస్సుకు చేసిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. అలాగే మహారాజా కాలేజ్ విజయనగరం నందు సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సు ఏర్పాటు చేయటకు విశేషమైన కృషి చేసిన సన్యాసిరావు గారికి, జి సులుము గారికి, సమాచార హక్కు చట్టం కార్యకర్తల సంఘం అసోసియేషన్లో స్టేట్ జాయింట్ సెక్రటరీగా నేను వర్క్ చేస్తున్నాను. అలాగే విజయనగరం జిల్లా ఏదో చిన్న మీడియాలో కూడా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీ ప్రిన్సిపల్ గారికి అలాగే చాలామంది చెబుతూ ఉంటారు అంటే బ్రహ్మాస్త్రం అనగానే అది ప్రాణం ఇతర వ్యక్తుల్ని చంపడానికి కాదు, కేవలం మన గురించి మనకి కావాల్సిన సమాచారాన్ని కలమ రూపంలో అడగటం. ఆ యొక్క సెక్షన్ల గురించి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పెద్దలు వివరిస్తారు కూడా. ఆర్టికల్ 9 బ్రహ్మాస్త్రం ఓకే కాదని చెప్పలేదు, బ్రహ్మాస్త్రం కాకపోతే దాన్ని వినియోగించే పద్ధతిని ఉపయోగించాలి. బ్రహ్మాస్త్రం అనేది ఎక్కడ వాడాలో అక్కడనే వాడాలి. మనకి సమాచార హక్కు చట్టం అనేది ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి వాళ్ళ దగ్గర సమాచారం రాబట్టుకోవడం కోసం మాత్రమే ఈ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించాలి. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందంటే జస్ట్ పేపర్ మీద రాసి ఒక 2 రూపాయలు స్టాంప్ అంటించే అధికారి మన పిఐఓ ఉంటాడు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఆయనకి మనం ఇస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తుంది. దాన్ని బట్టి ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారా, సద్వినియోగం చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారా తెలుసుకుని దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని తర్వాత ఆలోచన చేస్తారు. అయితే సమాచార హక్కు చట్టం అనేది 2005 ఈ సమాచార హక్కు చట్టం అదేవిధంగా సమాచార హక్కు చట్టం ఏర్పడిన తర్వాతనే ప్రజలకి, ప్రభుత్వానికి ఈ హక్కు చట్టము జవాబుదారితనంగా పనిచేయడం అనేది గమనించదగినటువంటి విషయం. ఓకేనా విద్యార్థులు, మన భారతీయ పౌరులందరికీ కూడా కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. సమాచార చట్టం అనేది అక్టోబర్ 12, 2005లో వచ్చిన ఈ చట్టం. ఇది ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసులు, సంస్థల నుంచి ఏ సమాచారాన్నైనా, ఎటువంటి సమాచారాన్నైనా తీసుకునే ఒక అధికారాన్నే సమాచార హక్కు చట్టం అంటారు. దీనికి మనం సమాచారం తెలుసుకోవాలి. ప్రతి వెళ్ళే ప్లేస్కి వెళ్ళిన దగ్గర సమాచార బోర్డు అనేది ఉండాలి. ఏ విధంగా ఉండాలి అంటే అక్కడ ఆఫీసర్స్, అక్కడ పనిచేసే ఉన్నతాధికారులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆ ఆఫీస్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉండాలి. నేమ్స్, నెంబర్స్, అలాంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి. విద్య